కంప్లీట్ మ్యాథ్స్ 8 మినిట్స్ లో ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పబోతున్నాను. ఇవి గానీ నువ్వు ఫినిష్ చేసుకుంటే 95+ మార్క్స్ నీ చేతుల్లో ఉన్నట్టే. ఇది 110% నాది గ్యారంటీ. ఇది ఈ వీడియో చూసే యావరేజ్ పీపుల్ కావచ్చు, డల్లర్ కావచ్చు, మ్యాథ్స్ మాకు చాలా కష్టం, మేము ఏమీ చేయలేకపోతున్నాం మ్యాథ్స్ లో అనే వాళ్ళు ఈ వీడియోని చూడండి. ఇక మొదలెడదాం. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారే అనుకుంటున్నాను. ఈ మధ్య మనము 12 అవర్స్ మెగా మ్యారథాన్ మ్యాథ్స్ మీద కండక్ట్ చేసుకున్నాం. 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో ఉండే ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ని కవర్ చేసాము. కవర్ అవ్వకుండా ఉంటే వాటిని కూడా మరి కవర్ చేయబోతున్నాము. కాకపోతే ఇంకొకటి, మ్యాథ్స్ లో మొత్తం 8 మినిట్స్ లో మనం ఎలాగైతే కంప్లీట్ సోషల్ 8 మినిట్స్ లో చెప్పానో, అలానే ఇప్పుడు కంప్లీట్ మ్యాథ్స్ 8 మినిట్స్ లో ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పబోతున్నాను. ఇవి కానీ నువ్వు ఫినిష్ చేసుకుంటే 95+ మార్క్స్ నీ చేతుల్లో ఉన్నట్టే. ఇది 110% నాది గ్యారంటీ. ఎందుకంటే మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఆల్మోస్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందో. నేను ఏ క్వశ్చన్ వస్తుందో అట్లా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందో. అయితే ఈ మ్యాథ్స్ లో మీరు ఏదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చదివేసి అన్ని టాపిక్లు కవర్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ అయిపోయి ఫార్ములా అన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాబట్టి ఈసారి మీకు అలా అవ్వకూడదు అనేసి నేనేం చేశానంటే, పర్ఫెక్ట్ గా ప్రతి చాప్టర్ లో ఈ కాన్సెప్ట్ నువ్వు చదువుకుంటే చాలు. ఎవరికి ఇది ఈ వీడియో చూసే యావరేజ్ పీపుల్ కావచ్చు, డల్లర్ కావచ్చు, మ్యాథ్స్ మాకు చాలా కష్టం, మేము ఏమీ చేయలేకపోతున్నాం మ్యాథ్స్ లో అనే వాళ్ళు ఈ వీడియోని చూడండి. ఇక మొదలెడదాం. నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు మాస్టర్ టీచర్ని. అయితే మనకు మ్యాథ్స్ లో 14 చాప్టర్స్ ఉన్నాయి. అది ఏపీ వాళ్ళకి కావచ్చు, తెలంగాణ వాళ్ళకి కావచ్చు. మరి వీటిలో ఈ చాప్టర్స్ లో హెవీగానే ఉన్నాయి ఎక్సర్సైజ్లు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఏ టాపిక్ పర్ఫెక్ట్ అనేసి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. మీరు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ అనలైజ్ చేశారంటే నేను చెప్పుండే ఇన్ఫర్మేషన్స్ ఆల్మోస్ట్ అక్యురేట్ గా ఉంటుందన్నమాట. సో అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రియల్ నెంబర్స్ లో రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టైప్ ఆఫ్ బిట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ నేను మెన్షన్ చేయింది కావాలనే మీరు నా కమెంట్ పెట్టాలి అనేసి నేను స్కిప్ చేసింది ఏంటంటే √2, √3, √5. ఓకేనా? ఈ మూడు ప్రూవ్ దట్ √2 ఇస్ అన్ ఇర్రేషనల్ ఉందిగా, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఆ మూడుని నేర్చుకోండి. వాటిల్లో ఒకటి 100% గ్యారంటీ ఈసారి పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా. నెక్స్ట్ పాలినామియల్స్. క్వాడ్రాటిక్ పాలినామియల్స్ గురించి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఉంటది కదా, ఆ మోడల్ క్వశ్చన్ 100% ఎవ్రీ ఇయర్ అది ఒక బిట్ లో కావచ్చు, లేకపోతే 2 మార్క్స్ క్వశ్చన్ గా కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ గా కావచ్చు, కనపడుతూనే ఉంది. నెక్స్ట్ ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని జీరోస్ కనుక్కోమని 1 మార్క్ ఇవ్వచ్చు, లేదా జీరోస్ ఇచ్చేసి ఈక్వేషన్ క్రియేట్ చేయమని కూడా అడగచ్చు. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, రూట్స్ ఎలా కనుక్కోవాలి, రూట్స్ నుంచి ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి అనేది మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో కూడా ఇప్పుడు మీరు కమెంట్ పెట్టుండాలి. ఏంటి ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, ఇంకో మెథడ్ ఉంది. 100% ప్రతి సంవత్సరం గ్రాఫ్ లేకుండా క్వశ్చన్ మీరు చూసినారా? మీ సీనియర్స్ అడగండి ఒకసారి. కాబట్టి గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఉండుకొని ఆ నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, కండిషన్ చెప్పాను చూడండి. యూనిక్ సొల్యూషన్ అవ్వాలంటే ఎలాగా, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ అవ్వాలంటే ఏ కండిషన్ ఉండాలి, నో సొల్యూషన్ ఉండాలి ఏ సొల్యూషన్ ఉండాలి, కన్సిస్టెంటీ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి, కన్సిస్టెంట్ సొల్యూషన్, కన్సిస్టెంట్ ఈక్వేషన్, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వాటిని మాత్రం మిస్ చేయకండి. అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. 1 మార్క్ పోయినా అక్కడ కూడా 100 రాదు. మనకు కంప్లీట్ మ్యాథ్స్ ఇన్ 8 మినిట్స్ లో నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే డల్లర్స్ కోసం, యావరేజెస్ కోసమే. కానీ ఇవన్నీ ఫాలో అయితే నీకు 100 కూడా రావడానికి 100% ఛాన్స్ ఉంది. అందుకని నేను మిమ్మల్ని మిస్ చేయొద్దని చెప్తున్నాను. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో నేచర్ ఆఫ్ ద రూట్స్, డిస్క్రిమినెంట్ 0 అయితే ఈక్వల్ రూట్స్, డిస్క్రిమినెంట్ గ్రేటర్ అయితే రియల్ అండ్ డిస్టింక్టివ్, డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అయితే ఇమాజినరీ రూట్స్. ఆ కండిషన్స్ నేర్చుకో. మనం డిస్క్రిమినెంట్ చెక్ చేసుకొని రూట్స్ ఎలా కనుక్కోవాలో తెలుసుకోండి. నెక్స్ట్ సొల్యూషన్ కనుక్కోవడం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం ఎలా సొల్యూషన్ కనుక్కోవాలి, వీటి మీద కూడా కన్ఫర్మ్ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇప్పుడు ఫైండింగ్ ఎంత టర్మ్, కామన్ డిఫరెన్స్, ఇవంతా కామనే. మెయిన్ గా ఇక్కడ 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ నీకు వస్తుందంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ మీద క్వశ్చన్, కామన్ డిఫరెన్స్ కనుక్కోమని, లేదంటే nth టర్మ్ ఫార్ములా a+n-1 ఇంటూ డి అంటే a2 - a1 a3 - a2, అది Sn = n/2 × 2a + n - 1 × d. సో
వీటిని మాత్రం మిస్ అవ్వకు. అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మీరు చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు, కానీ ఈ 3 ఫార్ములాలు నేర్చుకుంటే చాలు, ఆ చాప్టర్ మొత్తం ఫినిష్ చేయొచ్చు. అంటే నేనైతే చదువుకునేసి బట్టి కొట్టుకున్నా ఉండుంటా. కాబట్టి డోంట్ ఇగ్నోర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అసలు చాయిస్ లో వదులుదామని కూడా థింక్ చేయకండి, ఎందుకంటే అది 100% మ్యాండేటరీ, మీరు చాయిస్ కూడా వదలలేరు. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో కూడా చాలా ఉన్నాయి, సర్కిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నా, ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఇది నేర్చుకోండి. నెక్స్ట్ మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ అది నేర్చుకోండి. నెక్స్ట్ అందుకొని కొలీనియర్ పాయింట్స్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి, దాని మీద క్వశ్చన్ వస్తుంది, ఆ కండిషన్ నేర్చుకోండి. ఒక ఈక్వేషన్ ఇచ్చి చెక్ చేయమంటే మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా అసలు ఎలా ఉంటుందంటే, మీరు అనుకున్నట్టు సింపుల్ గా 4 పాయింట్లు ఇచ్చేసి లేదా 2 పాయింట్లు ఇచ్చేసి డిస్టెన్స్ కనుక్కోని అనడు. ఒక 3 పాయింట్లు ఇచ్చేస్తాడు, ఇంకో పాయింట్ ఇస్తాడు, లేదా ఒక 2 పాయింట్స్ ఇచ్చేసి ఒక అన్నోన్ పాయింట్ చెప్పి ఈ పాయింట్ ఈ పాయింట్ కి ఈ పాయింట్ కి, ఈ 2 నోన్ పాయింట్స్ కి ఒక అన్నోన్ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది, మరి ఈ పాయింట్ ఏంది అని అడుగుతాడు. కాబట్టి దాన్ని కూడా మిస్ అవ్వకుండా నేర్చుకోండి. అలాంటి టైప్ ఆఫ్ మోడల్ కాదు, అదే మోడల్ వస్తుంది, లాస్ట్ 3 years లో కంటిన్యూస్ గా వచ్చింది, కాబట్టి యూ కెన్ చెక్. నెక్స్ట్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థీరం నేర్చుకోండి. ఏ థీరం మీకు అందరికి ఇప్పటికే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని గుర్తొచ్చేసి ఉండాలి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నేర్చుకోండి. నెక్స్ట్ అందుకొని సర్కిల్స్. ట్రయాంగిల్స్ లో అంతే, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నువ్వు నేర్చుకున్నావా, దాని మీద థీరం అన్నా అడగచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ ని లైక్ వాడు రేషియో ఇచ్చేసి యాంగిల్ ఏదైనా కనుక్కోమనొచ్చు, రేషియో ఇచ్చేసి ఒక సైడ్ కనుక్కోమనొచ్చు, నువ్వు ఆ థీరంని అప్లై చేసి ప్రాబ్లమ్స్, సో ఆ థీరం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా అవన్నిటిని కూడా 100% మిస్ అవ్వకుండా ఫినిష్ చేసుకో. తర్వాత సర్కిల్స్. సర్కిల్స్ ఏంటంటే రిలేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ రేడియస్ ఉంది చూడండి, అది మెయిన్ నేర్చుకోండి. నెక్స్ట్ టాంజెంట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్, ఒక పి అనే పాయింట్ నుంచి సర్కిల్ కి 2 టాంజెంట్స్ గీస్తాము, మళ్ళీ అక్కడ నుంచి రైట్ యాంగిల్ గీస్తాము సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కి, అది నేర్చుకోండి, దాని మీద కూడా ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ట్రిగనామెట్రీ. ట్రిగనామెట్రీలో ఇప్పటి వరకు వచ్చే క్వశ్చన్లు ఏంటో తెలిసిన, ఆ టేబుల్ ఉందా రేషియోస్ టేబుల్, ఆ రేషియోస్ అన్ని నేర్చుకున్నాం అనుకో, ఆ రేషియోస్ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కోవాలి, అదొకటి. నెక్స్ట్ ఉండుకొని మీకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, లైక్ secant square theta minus tan square theta equal to 1, cosecant square theta minus cot square theta equal to 1, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, అవి అప్లై చేసి వచ్చే ప్రాబ్లమ్స్. సో ఈ ట్రిగనామెట్రీ నుంచి ఈ 2 మోడల్స్ నుంచే వస్తాయి అనమాట. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటే ఏం లేదు, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. దీంట్లో కూడా మూవింగ్ కార్ కావచ్చు, నెక్స్ట్ ట్రీ ఫాలింగ్ డౌన్ అంటే లైక్ మనం కింద నుంచి ట్రీ పైన ఉండే చెట్టును చూస్తాం, ఒక ప్రాబ్లం కూడా మనం చేస్తాం చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ వాల్యూస్ బాగా నేర్చిపెట్టుకోండి, అక్కడ యాంగిల్స్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ట్రిగనామెట్రీ మీరు స్ట్రాంగ్ ఉంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ మీరు ఈజీగా ఫినిష్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ ద సర్కిల్స్ అనమాట. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఏంటంటే చెప్పాను కదా, మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్, ఇందాకే చెప్పేసాను అనుకుంటా మర్చిపోయి. మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ సెక్టార్ లెంత్ ఆఫ్ ఆర్క్ కనుక్కునే దాని మీద ప్రాబ్లమ్స్, ఇంకేం చదువుకోకండి, దాంట్లో అవి ఫస్ట్ ఫినిష్ చేయండి. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో సిలిండర్ కావచ్చు, కోన్ కావచ్చు, ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, సిఎస్ఏ ఎలా కనుక్కోవాలి, సిఎస్ఏ అన్న ఎల్ఎస్ఏ అన్న ఒకటే, టిఎస్ఏ ఎలా కనుక్కోవాలి. నెక్స్ట్ హాలో సిలిండర్ ప్రాబ్లం ఉందిరా, దాన్ని లాస్ట్ లో చదవండి, ఫస్ట్ అయితే వీటిని ఫినిష్ చేయండి, ఓకేనా. దట్ ఈస్ ద థింగ్. అండ్ స్టాటిస్టిక్స్ లో మీన్, మోడ్, మీడియన్, ఇది మాత్రం ఫార్ములాస్, ఆ టేబుల్, ఈ మూడే. మీన్ అన్నా కనుక్కోమని అడుగుతాడు, లేదా మోడ్ అన్నా కనుక్కోమని అడుగుతాడు, లేదా మీడియన్ అన్నా కనుక్కోమని అడుగుతాడు, అన్ని కనుక్కోమని అయితే వాడు చెప్పడు. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో డెక్ ఆఫ్ కార్డ్స్ 100% అదే రాబోతుంది, ఫిక్సింగ్ గేమ్, మాట్లాడే పని లేదు, అదర్వైజ్ మీరు ఇవి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే, మీ అందరి కోసం 12 hours మెగా మ్యారథాన్ చేశా, అది మిస్ అయిన వాళ్ళు ఆ పీడిఎఫ్ ని ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఇన్సర్ట్ చేస్తాను, ఆ నోట్స్ ని యాక్సెస్ చేసుకొని ఫస్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఫినిష్ చేసుకొని సేఫ్ సైడ్కి వెళ్ళిపోండి ఫస్ట్, సో దట్ యూ విల్ బీ ఇన్ ఎ రైట్ ట్రాక్ అండ్ సేఫ్ హ్యాండ్స్. అండర్స్టాండ్? సో దాట్స్ ఇట్, బాయ్ బాయ్, ఉంటాను. మ్యాథ్స్ స్ట్రాటజీ ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డల్లర్స్, యావరేజ్ పీపుల్ మీరు ఎలా ఫీల్ అయినారు, ఇంత ప్రిసైజ్ ఇచ్చేసాను, ఇంత హెవీ సిలబస్ నుంచి ఇంతే ఇచ్చినాను 3-4 పేజీల్లో, కాబట్టి వాటిని ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. ఒక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్.